డాక్టర్ గారు, నా వయసు 42 సంవత్సరాలు. నాకు తరచుగా తలనొప్పి వస్తుంది. డాక్టర్ని సంప్రదిస్తే పరీక్షలు చేసి తలలో ఎడమ భాగంలో గ్రాన్యులోమా ఉందన్నారు. ఇదేమైనా ప్రమాదకరమా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. తలలో గ్రాన్యులోమా ఉంది అంటే దాన్ని గ్రాన్యులోమటస్ అంటారు అనమాట. దీని 2 టైప్స్ ఉంటాయి. యూజువల్గా మోస్ట్ కామన్ అనేది న్యూరోసిస్టోసర్కోసిస్ గ్రాన్యులోమా అంటారు. ఇంకోటి ట్యూబర్కులర్ గ్రాన్యులోమా అంటారు. ట్యూబర్కులర్ గ్రాన్యులోమా అనేది యూజువల్గా మనకి లంగ్స్లో టీబీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో యూజువల్గా వస్తుంటుంది. కొంతమందికి డైరెక్ట్గా బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ టీబీ అనేది ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్లో రకరకాల పార్ట్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇట్లాంటి గ్రాన్యులోమాస్ వస్తుంటాయి అన్నమాట. యూజువల్గా బ్రెయిన్ కవరింగ్ మెనింజెస్ అంటారు, మెనింజైటిస్ రావటం లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ రావటం, కొంతమందికి ఇలా గ్రాన్యులోమా ఫామ్ అవటం ఇలా జరుగుతుంటుంది. ఇంకో కండిషన్ న్యూరోసిస్టోసర్కోసిస్ అంటారు. ఇందులో టేప్ వామ్స్, పొట్టలో ఉన్న టేప్ వామ్స్ నుంచి ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి పాకటం వల్ల బ్రెయిన్లో గ్రాన్యులోమాస్ ఫామ్ అవుతాయి. సో బోత్ కండిషన్స్లో మనం ట్యూబర్కులర్ గ్రాన్యులోమా అయితే యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ మనం 1.5 year ఆల్మోస్ట్ 1.5 year కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గ్రాన్యులోమాస్ అనేది ష్రింక్ అయిపోయి వాళ్ళ క్యూర్ ఉంటుంది. సేమ్ టైం న్యూరోసిస్టోసర్కోసిస్లో కూడా 2-3 weeks యాంటీ ఎల్మెంతిక్ మెడికేషన్ వాడటం వల్ల గ్రాన్యులోమాస్ నుంచి మనం క్యూర్ అవ్వచ్చు.